బయర్స్ కి వచ్చేసరికి ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉండాలంటారు? అండ్ ఇప్పుడు మన సిచ్యువేషన్స్ లో ఎక్కడ జరగట్లేదు స్కామ్ అండ్ ఫ్రాడ్ థింగ్స్ అండ్ ఆల్, బట్ స్టిల్ లీగల్ డాక్యుమెంటేషన్స్ లో ఏమేమి మేజర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి? సో బయర్స్ అనే వాళ్ళు ఒకవేళ వాళ్ళు అసలు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, వాళ్ళకి వచ్చే మెయిన్ కన్స్ట్రెయిన్ ఏంటి అంటే, ఒక ల్యాండ్ తీసుకున్నాను అనుకోండి, లేకపోతే ఒక ఫ్లాట్ ఒక ప్రాపర్టీ తీసుకుంటాను అనుకోండి, ఫస్ట్ వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, వాళ్ళు ఏంటి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా అంటే నెక్స్ట్ 3 years to 5 years హోల్డ్ చేయగలరా, మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా 5 to 7 years హోల్డ్ చేయగలరా, లేకపోతే లాంగ్ టర్మ్ వెరీ లాంగ్ టర్మ్ లైక్ 10 years 15 years ఆర్ 20 years ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు క్లియర్ కట్గా అండర్స్టాండింగ్ ఉండాలి. నెక్స్ట్ రియల్ ఎస్టేట్లోకి వచ్చే వాళ్ళు వాళ్ళ టికెట్ సైజ్ అంటే వాళ్ళ మనీ ఏదైతే చంక్ ఆఫ్ మనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ టికెట్ సైజ్ పెద్దదై ఉంటుంది, అందుకే ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి వస్తారనమాట. లేకపోతే స్టాక్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే గోల్డ్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఎఫ్డీలో కూడా వేసుకోవచ్చు కదా, ఇలాంటి అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అంటే కొంచెం స్టేబుల్గా ఉంటుంది, రిస్క్ తక్కువ, ల్యాండ్ మీద పెట్టిన ఎక్కడికి పోవని నమ్మకంతో ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఫస్ట్ వాళ్ళకి ఏంటి వాళ్ళ ప్రయారిటీ, వాళ్ళ ఎంతవరకు ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయగలరు, అది హోల్డింగ్ కెపాసిటీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎండ్ యూజర్ అంటే ఇప్పుడు మ్యాండేటరీగా నాకు హైదరాబాద్లోనే కావాలనుకోండి ప్రాపర్టీ, నేను ఐ కాంట్ గో అండ్ బై ఇన్ సమ్ అదర్ ప్లేస్ కదా, ఎందుకంటే ఐ వాంట్ టు లివ్ ఇన్ హైదరాబాద్. అలా వాళ్ళ పర్పస్ ఏంటి అన్న దాన్ని బట్టి అక్కడ ఒకటి డిటర్మైన్ అయింది. నెక్స్ట్ వాళ్ళకి ఫ్లాట్ కావాలా, ఇల్లు కావాలా, అంటే నేను ఇప్పుడు బయట ఎక్కడో రెంట్ కడుతున్నాను, దాని బదులు నేనే అక్కడ ఉండి అది ఈఎంఐ కట్టుకొని యూజ్ చేసుకుంటా అనుకున్నారు అనుకోండి, వాళ్ళ ప్రిఫరెన్షియల్ ఒక రకంగా ఉంటుంది. లేకపోతే చాలా మంది ఏంటంటే ఇంటికి ఫ్లాట్కి ఇన్వెస్ట్ చేసే బదులు నా మనీ డబుల్ అవుతాయి కదా అని చెప్పి ల్యాండ్స్లో అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కనుక వాళ్ళు డిసైడ్ చేసుకుంటే వాళ్ళకి ఫస్ట్ అసలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి క్లారిటీ వస్తుంది.